న్యాయస్థానాలు, చట్టాలు సాక్ష్యాల ఆధారంగానే కాకుండా ఒక్కోసారి మనస్సుతో విశ్లేషించి అసాధారణ తీర్పులు ఇస్తాయని సుప్రీంకోర్టు నిరూపించింది. అత్యాచారం కేసులో కింది కోర్టు 10 ఏళ్ల శిక్ష పడిన ఓ వ్యక్తి కేసులో సర్వోన్నత న్యాయస్థానం వినూత్నంగా స్పందించింది. తమ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా వ్యవహరించి నిందితుడు, బాధితురాలి మధ్య సయోధ్య కుదిర్చి వారి పెళ్లికి మార్గం సుగమం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 142 కింద తీసుకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. జస్టిస్ వి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారిద్దరిని తిరిగి కలపవచ్చని మా సిక్స్త్ సెన్స్ మాకు చెప్పింది అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడిపై ఉన్న రేప్ కేసును కింది కోర్టు విధించిన 10 ఏళ్ల శిక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో వారిపై ఉన్న అన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దయ్యాయి. సుప్రీంకోర్టు చొరవతో ఒక ప్రేమ కథ సుఖాంతమైంది.